మురళీ మనోహర్ గారు, మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాజ్ వెల్ యాజ్ బీసీల గురించి కూడా పోరాటం చేస్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ డిమాండ్ ఒక సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది మార్వాడీల వల్ల, బిజినెస్ల వల్ల అని చెప్పి. వాస్తవం ఉందా దానిలో? ఉంటే గనక వాట్ ఈస్ ది సొల్యూషన్? కొంత వాస్తవం ఉంది. ఎవ్రీథింగ్ 100% కరెక్ట్ కాదు, కానీ కొంత వాస్తవం ఉందండి. నేను మొట్టమొదటి ఏంటంటే, దళిత యువకుడు సాయి కిరణ్ మా కార్యకర్త. ఆయన సాయి కిరణ్ గాని, వాళ్ళ అన్నదమ్ములు అరవింద్ గాని, వీళ్ళంతా మా కార్యకర్తలు. సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఒక అబ్బాయి భారతీయ యువ మోర్చా కార్యకర్త. వీళ్ళంతా కూడా దెబ్బలు తిన్న వాళ్ళు, భారతీయ RSS రిలేటెడ్ కుటుంబాలు అవన్నీ కూడా. కొట్టిన ఆయనేమో SK జ్యువెలర్స్. SK జ్యువెలర్స్ ఆయన చాలా పొగురుబోతు, అందరికి తెలుసు, ఆ ఏరియాలో అందరికి తెలుసు. కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, కొట్టాడు. వాడి పన్ను ఎరిగింది. మా సాయి కిరణ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని కొట్టారు, కుర్చీలు తీసుకొని కొట్టారు, వీడియోలో ఉరికించి కొట్టారు, బూతులు మాట్లాడు. ఇదంతా జరిగింది, నిజం జరిగింది. వీటిలో కెమెరాలో బంధించబడ్డాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ నిజాలు. SK జ్యువెలర్స్ వాడు కొట్టారు. కానీ అక్కడున్న మార్వాడీలు చాలా మంది ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. ఈ అబ్బాయికి మెడికల్ హెల్ప్ కూడా చేశారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు సపోర్ట్ చేశారు. ఎవరు? మార్వాడీలే. కనుక ఇది దయచేసి ఎపిసోడ్ గమనించాలి. ఈ పొగురుబోతుతనము, ఈ దుర్భాషలు ఆడము, నిమ్న వర్గాల పైన ఈ ఆవేశము, ఈ యొక్క ఏమంటాము ఫెనటిజం, ఇవన్నీ ఇంకా ఉన్నాయి. అన్ని కులాల్లో ఉన్నాయి, చాలా కులాల్లో ఉన్నాయి. ఈ దుర్మార్గం ఇంకా పోలేదు, ఒక మార్వాడీలే కాదు. కనుక ఇది పోవాలి. ఫస్ట్ థింగ్ అది పోవాలి. మనందరం దాన్ని కండెమ్ చేయాలి. ఆ దళిత యువకులను మనం అవసరమైతే సపోర్ట్ చేయాలి. దీంట్లో తేడా లేదు. కానీ కొట్టిన వాళ్ళు అందరూ కలిసి మొత్తం మార్వాడీల మీద పడి కొట్టలేదు. ఒక్క కుటుంబము, ముఖ్యంగా SK జ్యువెలర్స్ మాత్రమే కొట్టారు. అయితే ఈ మార్వాడీల విషయం వచ్చినప్పుడు ఒక క్లియర్ గా ఉద్యమకారులు మాట చెప్తున్నారు. ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్ లో మొదటి నుంచి వీళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు అని. కొంతమంది ఈ మధ్యన మిడతల దండులాగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు, మండల కేంద్రాలకు కూడా వస్తున్నారు. చాలా బిజినెస్లు, కుల వృత్తులను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇందులో కొంత సత్యం ఉంది. అట్లా వెళ్ళొద్దు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొద్దని లేదు. మన వాళ్ళు వెళ్తున్నారు, మన వాళ్ళు సూరత్ వెళ్తున్నారు, సోలాపూర్ వెళ్తున్నారు, భీమవరం వెళ్తున్నారు, ముంబై వెళ్ళారు. నా పాయింట్ అది కాదు. ఎస్టర్ఇయర్ జనరేషన్, సరే ఈ జనరేషన్ కాకుండా ఇప్పుడు అంటే అమెరికా పోతున్నారు. వెళ్ళడం తప్పు కానే కాదు. వెళ్ళిన దగ్గర జరిగిన సంఘటన కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు యాదగిరిగుట్ట కోట్ల రూపాయలు గన్లు అంతా అయిపోయినాయి. లేకపోతే బిజినపల్లిలో హత్య జరిగింది, ఒక గోల్డ్ స్మిత్ హత్య జరిగింది. చాలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఎట్లా ఇది ఈ కులవృత్త వాళ్ళు ఎట్లా బతకాలి? టింబర్ దీంట్లో అక్కడ జీరో దందాలు జరుగుతున్నాయి, ఇక్కడ లోకల్ వాడికి దెబ్బ తగులుతుంది. కుల వృత్తులను తెలంగాణ తెచ్చుకున్నాం గనక ఈ కుల వృత్తులను నలిగిపోతున్నప్పుడు వీళ్ళను కాపాడుకోవాలనా లేదా? ఇది ఎవరి పని? ఎవరి పని ఇది అని నేను అడుగుతున్నాను. కనుక ఉద్యమము టార్గెట్ ఎవరిని చేస్తున్నాం మనం? వచ్చిన మార్వాడీలందరినీ గో బ్యాక్, వచ్చిన ఒరిస్సా వాళ్ళందరినీ గో బ్యాక్, వచ్చిన రాజస్థానీలందరినీ గో బ్యాక్. వాట్ ఈస్ దిస్ గో బ్యాక్? గో బ్యాక్ కాదు, హైదరాబాద్ ఉన్నది కమ్ బ్యాక్ అని, స్టే బ్యాక్ అని. ఇది హైదరాబాద్ యొక్క వృత్తుల వాళ్ళను, కుల వృత్తుల వాళ్ళకు జరుగుతున్న అన్యాయము నిజము. జీరో దందాలు చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, అది నిజం. అది మార్వాడైనా, లేకపోతే రెడ్డి అయినా, లేకపోతే ఇంకెవడైనా అది తప్పే. మీరు అవేంటివి ఆన్లైన్ పేమెంట్స్ చేయనియరు. ఇప్పుడు గోకుల్ చాట్ లో కూడా జరగదు, ఇప్పటికి కూడా జరగదు కదా ఆన్లైన్. అందరు కూరగాయల మార్కెట్, వెజిటబుల్ వెండర్ రోడ్ మీద పెట్టుకున్నామే